ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకి ముందుగా నా సాధువాదాలు. మీకు ఈ ప్రవచనం నచ్చితే లైక్ చేయండి, మీ కామెంట్ కూడా పెట్టండి. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చెయ్యకపోతే ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఛానల్ అధినేతలు ఎంతో శ్రమ కోర్చి సమయాన్ని వెచ్చించి ఇన్ని మంచి విషయాలు అనేక మంది దగ్గర సేకరించి మన కోసం అందిస్తున్నప్పుడు మనం ఒక్క లైక్ ఒక్క సబ్స్క్రిప్షన్ ఇవ్వకపోతే ఎలా చెప్పండి. అందువల్ల తప్పకుండా పాటించండి. ఈ రోజున మనం విధి యొక్క విచిత్రం దాని గురించి మాట్లాడుకుందాం. విధి అంటాం కదా, విధి రాత ఎవడు తప్పించుకోలేడని అనుకుంటాం. ఇవాళ మనం చేసిన సత్కర్మలు మనకి మంచి జన్మ రావటానికి కానీ, లేదు ఈ జన్మలో సుఖాలు అనుభవించటానికి కానీ, లేదు వచ్చే జన్మలో మనం సుఖవంతమైన జీవితం అనుభవించటానికి కానీ ఏకైక అవకాశం. అందుకనే సత్కర్మలే చేద్దాం. మన జీవితాలలో చాలా కష్టాలకు కారణం పూర్వజన్మలో మనం చేసినటువంటి పాపకర్మలు. ప్రారబ్ధ కర్మ ఎలా ఉంటుందో పురాణాలలోనే కాకుండా నిత్య జీవితంలో కూడా మనం అందరం అనుభవిస్తూనే ఉన్నాం. మనమే కాదు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి యొక్క అవతారమైనటువంటి పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి రామచంద్రుడు కూడా తప్పల. రాముడు దండకారణ్యంలో సీతాలక్ష్మణ సమేతుడై 14 సంవత్సరాలు అరణ్యవాసం చేశాడు. కందమూలాలు మాత్రమే తింటూ. కారణం ఒక మహాపతివ్రత ఇచ్చినటువంటి శాపమే. అది ఏంటో చూద్దాం. దేవతలకి రాక్షసులకి సంగ్రామం జరుగుతోంది. ఆ సమయంలో మృత సంజీవిని విద్య వల్ల రాక్షసులకి చావు లేకుండా చేస్తున్నాడు. అంటే చచ్చిన వాళ్ళని చచ్చినట్టు బతికిస్తున్నాడు. అందువల్ల రాక్షసులు మరిన్ని దౌర్జన్యాలు చేస్తున్నారు. అప్పుడు ఇలా దౌర్జన్యకాండ చేస్తున్నటువంటి రాక్షసులందరినీ తుదముట్టించడానికి శ్రీ మహావిష్ణువు తన యొక్క సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. అప్పుడు ఈ రాక్షసులు భయపడిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళి భృగు మహర్షి యొక్క ఆశ్రమంలోకి వెళ్ళి అక్కడ భృగువు యొక్క భార్యని శరణు వేడుకున్నారు. శరణు అన్నవాళ్ళు దుర్మార్గులైనా రక్షించాలని ఒక ధర్మం ఉంది. అంతేకాదు, ఆ భృగువంశంలో పుట్టినటువంటి శుక్రాచార్యుడి యొక్క శిష్యులు కాబట్టి వాళ్ళంతా ఆ యొక్క అపేక్ష కూడా ఆమెకు ఉన్నది. తన వంశంలో వాడు శుక్రుడు, అటువంటి వాడిని ఆశ్రయించి ఉన్నాడు ఈ రాక్షసులు. అందువల్ల వాళ్ళందరినీ తన ఆశ్రమంలో దాచిపెట్టింది. తానే గుమ్మం ముందు నిలబడింది. గుమ్మం ముందు ఎప్పుడైతే నిలబడిందో ఆ సుదర్శన చక్రంతో ఆమెను కూడా వధించేశాడు రాక్షసులతో పాటు. అది తెలిసినటువంటి భృగు మహర్షి అక్కడికి వచ్చాడు. భృగు మహర్షి యొక్క ఆశ్రమంలో కదా ఉన్నది. అక్కడికి వచ్చినటువంటి భృగువు మహాతపోధనుడు. హతురాలై పడి ఉన్నటువంటి భార్య శవాన్ని చూశాడు. విలపిస్తూ శపించాడు. తన భార్యను హతమార్చి తమకి
వియోగం కల్పించినందుకు ఈ దుష్కార్యం చేసినటువంటి ఓ విష్ణు, నువ్వు కూడా వియోగంతో బాధపడాలి అని శాపం పెట్టాడు. అందుకే రాముడి యొక్క వనవాసానికి కైకో, లేకపోతే మందరో, లేకపోతే దశరథుడో వీళ్ళు కారణం కాదు, కేవలం వాళ్ళు నిమిత్త మాత్రులు. అంటే విష్ణుమూర్తి కూడా రామావతారాన్ని ధరించి ఆ పతివ్రత శిరోమణి ఇచ్చినటువంటి శాపాన్ని అనుభవించి తీరవలసి వచ్చింది. అట్లాగే రాముడికి పట్టాభిషేకం నిర్ణయించి రాత్రికి రాత్రి అనుకోనటువంటి విపరీత పరిణామాలు చోటు చేసుకున్న సందర్భం చూడండి. దశరథుడు కొడుకును పిలిచాడు, రామా రేపే నీకు పట్టాభిషేకం అన్నాడు. ఆ రాత్రికి రాత్రి అనూహ్యమైనటువంటి పరిణామాలు జరిగిపోయినాయి. తీరా కైకమ్మ వరాల విషయంగా వనవాసం చేయడానికి వెళుతూ ఉన్న రాముణ్ణి చూసి లక్ష్మణస్వామి ఆగ్రహంతో ఊగిపోయాడు. ఇదంతా బాలకాండలో ఉంది. బాలకాండ, అయోధ్యకాండ, క్షమించాలి. అన్నాడు లక్ష్మణుడు, అన్నయ్య ఈ ముసలి రాజును చంపేసి నీ పట్టాభిషేకానికి అడ్డుగా వచ్చిన వాళ్ళు ఎవడైనా సరే అందరినీ కత్తికి ఒక కండగా నరికి పారేస్తానన్నాడు. ఆయన ఆదిశేషుడు అంశ కదా, బుస్ అంటాడు. అప్పుడు రాముడు సముదాయించి, నాయనా లక్ష్మణ, నిన్నటి రోజున నాకు పట్టాభిషేకం నిర్ణయించినటువంటి మన తండ్రి, నేనంటే అపరిమితమైన ప్రేమ కలిగినటువంటి తండ్రి, ఇప్పుడు మౌనంగా ఉండడం అది ఆయన తప్పనుకుంటున్నావా? కానే కాదు. ఇదంతా విధి వింత నాటకం, విధి బలీయం, అనుల్లంఘనీయం. ధర్మరాజు కూడా ఈ మాట అంటాడు జూదానికి పిలిచినప్పుడు వచ్చే సందర్భంలో తమ్ముళ్లతోటి, విధి బలీయము, అనుల్లంఘనీయం, దాన్ని దాటం ఎవడి వల్ల కాదు. ఇక్కడ కూడా విధి వైపరీత్యం అంటున్నాడు రాముడు. ఆ విధి అనేది ఎంత బలవత్తరంగా ఉంటుందో తెలుసుకోనాయన. పైగా నాకు వనవాస యోగం ఉందని ప్రాజ్ఞులైనటువంటి పండితులందరూ చెప్పారు. ఈ ప్రారబ్ధ కర్మని తప్పించడం ఎవరి తరం కాదు నాయన. అందువల్ల కోపాన్ని అణుచుకో. నేను తండ్రి గారి ఆజ్ఞను పాలించేందుకు నీవు కూడా నాకు సహకరించాలి నాయన అన్నాడు లక్ష్మణుడితో. భగవద్గీతలో స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు చెప్పాడు కృష్ణ భగవానుడు. ఆ చెప్పినటువంటి లక్షణాలన్నీ ఇక్కడ రామచంద్ర ప్రభువులో ఉన్నాయి. నిజమైన స్థితప్రజ్ఞత అంటే ఇదే. మామూలు వాడైతే కష్టాల్లో కుంగిపోతాడు, సుఖాల్లో పొంగిపోతాడు. కానీ స్థితప్రజ్ఞ లక్షణాలు కలిగినటువంటి వాడు ఆ సుఖ దుఃఖాలు రెండింటినీ కూడా దైవానుగ్రహంగా భావిస్తాడు. అంతేకాదు తన కర్మల యొక్క అనుభవంగా గుర్తిస్తాడు అని రాముడు మనకి నిరూపించి చెప్పాడు. ఈ విషయాలు శ్రీమద్ రామాయణం నుంచి మనం గ్రహించాలి. భగవద్గీతలోని 18వ అధ్యాయంలో 61వ శ్లోకం గనక చూస్తే, ప్రతి జీవుడిలో అంతర్యామిగా ఉంటూ జీవుడి యొక్క కర్మలకు అనుగుణంగా బుద్ధిని ప్రేరేపిస్తూ ఉంటాను అన్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయం సర్వభూతేషు యంత్రారూఢ నిమాయయ అన్నాడు. ఒక జంత్రగాడు బొమ్మలను ఆడించే విధంగా నేను ఆడిస్తాను ప్రతి జీవి యొక్క హృదయంలో ఉండి అని అంటాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. అదేవిధంగా సీతారాముల యొక్క కష్టాలకు కారణం కేవలం వారి పూర్వజన్మల యొక్క కర్మలే, అంతే తప్ప మరెవరో కారకులు కానే కాదు. వాళ్లే కాదు, భూమి మీద జన్మించిన ఏ ప్రాణి కూడా కర్మలకు అతీతుడు కాడు. ఆ సంచిత కర్మలు ఏవైతే ఉన్నాయో అవి జీవితో పాటు వస్తాయి.
వాటిని అనుభవించి తీరాల్సిందే. దానికి ఎవరినో బాధ్యులు చేయకూడదు. అంటే ఎవడి వల్ల మనకు ఆ కష్టం వచ్చిందో వాడి మీద పగా ప్రతీకారం పెంచుకోవటం కాదు. కేవలం పరమాత్మ వాడిని ఒక ఉపకరణంగా వాడాడు తప్ప వాడి వల్ల కానే కాదు. అయితే కర్మలు చేయకుండా మానుకుంటే కుదురుతుందా? భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, కర్మలు చేసేందుకు నీకు అధికారం ఉంది, కానీ ఆ కర్మ ఫలాలను ఆశించే అధికారం నీకు లేదు అన్నాడు. కాబట్టి మనం చేసినటువంటి కర్మల యొక్క ఫలితం కష్టమైన సుఖమైన, మనకిష్టం ఉన్నా లేకపోయినా, మనమే కాదు రాముడైనా కృష్ణుడైనా అనుభవించి తీరాల్సిందే. వాలిని ఒక చెట్టు చాటున దాక్కుని ఒకే ఒక్క బాణపు వేటుకి హతమార్చాడు రాముడు కదా. అది ఎక్కడి దాకా వెళ్ళింది? త్రేతాయుగంలో జరిగితే ఆ కర్మ వెంటాడి ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మను అంటుకున్నది. రాముడు కృష్ణుడు విష్ణుంశలేగా. అంటే అదే బాణం దెబ్బతో ఒక వేటగాడి యొక్క చేతిలో తాను చేసినటువంటి కర్మ ఫలితం తాను అనుభవించాల్సి వచ్చింది. అలా కృష్ణావతారం సుసంపన్నమైంది. మేము ఇటీవల ఉత్తరాది యాత్రకు వెళ్ళినప్పుడు కృష్ణ నిర్యాణం జరిగినటువంటి ప్రదేశానికి కూడా వెళ్ళాం. అక్కడ కృష్ణ పరమాత్మ పడుకోనున్నట్టు ఒక వేటగాడు బాణం బొటన వేలికి తగిలితే వాడు వచ్చి చింతాక్రాంతుడై పరమాత్మ దగ్గర ఏడుస్తున్నటువంటి ఆ ఆలయానికి మేము వెళ్ళాం. అద్భుతం. మరొక దృష్టాంతం చూస్తే, ద్రౌపదీదేవి యొక్క వస్త్రాపహరణం చేయడానికి ప్రయత్నం చేసినటువంటి దుష్ట చతుష్టయంతో పాటు తమ కళ్ళ ముందు ఒక అబల మీద అత్యాచారం జరుగుతున్నా కూడా ఆపకుండా చూస్తూ ఉండిపోయినటువంటి మహానుభావులు ఆ సభలో ఉన్నారు. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు. వాళ్ళు కూడా అలా మిన్నకుండటం వల్ల, అంటే ధర్మాన్ని రక్షించగలిగినటువంటి క్షమత ఉండి కూడా ధర్మాన్ని రక్షించకపోతే ఆ ధర్మం వల్లనే వాళ్ళు నశించిపోతారు అని మహాభారతంలో ఉద్యోగ పర్వంలో కృష్ణ పరమాత్మ సభలో చాటి చెప్పాడు. సారపు ధర్మము విమల సత్యము అనేటువంటి పద్యంలో, తిక్కన గారి పద్యం. అందుకని మహాభారత సంగ్రామంలో ఆ విధంగా ప్రేక్షక పాత్ర వహించిన వాళ్ళందరూ కూడా అగ్నిలో పడ్డ శలభాల్లాగా, మిడతల్లాగా మాడి మసైపోయారు. భీష్మాచార్యుడు 58 రోజుల పాటు అంపశయ్య మీద ఉన్నాడు. శరీరంలో ఒక్క రక్తబొట్టు లేదు. కాకులుచ్చి పడవచ్చు. ఎంత దుర్భరమైనటువంటి జీవితం ఆలోచించండి. ద్రోణుడు ప్రాయోపవేశం చేసి ప్రాణాలు విడిచిపెడితే అటువంటి దేహం నుంచి తలని విడగొట్టాడు దృష్టజుమ్నుడు. ఎలాంటి వాడికి ఎలాంటి చావు వచ్చింది? ఆ విధంగా అన్యాయం చేస్తున్న వాళ్ళతో పాటు సమర్థత ఉండి జరగకుండా అడ్డుకునే శక్తి ఉండి కూడా అన్యాయం చూస్తూ కళ్ళప్పగించి చూస్తూ ఉన్నవాడు కూడా అంతటి పాపాత్ములే. వాళ్ళు కూడా శిక్షకు పాత్రులే అవుతారు. ఎంతటి ప్రజ్ఞాశాలి అయినా కూడా ఎవడు చేసిన కర్మ వాడే అనుభవించాలి. తత్వం ఉంది కదా, ఎవడు చేసిన కర్మ వాడనుభవించగా తప్పదన్నా అంటారు కదా తత్వాలు పాడుతూ. అందుకే శ్రీమద్ రామాయణం, మహాభారతం, భాగవతం వీటి యొక్క సారం ఏం చెబుతోంది అంటే, సత్కర్మలు చేస్తే సత్ఫలితాలు వస్తాయి, దుష్కర్మలు చేస్తే దుష్టమైనటువంటి ఫలితాలు వస్తాయి. సద్భావన అనేది భగవంతుడు సర్వాంతర్యామి అని గ్రహించినప్పుడే కదా మనలో సద్భావన పుట్టేది. అందుకే దేవుడు
మనిషికి అనుగ్రహించినటువంటి 2 వరాలు ఉన్నాయి. ఒకటి జ్ఞానం, 2 మాట్లాడేయగలిగినటువంటి ప్రతిభ. మిగతా ఏ జీవులకి లేవు, ఒక్క మానవుడికి మాత్రమే ఉన్నాయి. పశుపక్షాదులకు లేవు, జంతువులకు లేవు. అయితే ఈ రెండింటిని తమ తమ జీవితాల్లో సత్ప్రవర్తన, సత్చింతనతో సద్వినియోగం చేసుకోవాలి ఎవడైనా సరే. ఉత్కృష్టమైనటువంటి ఈ మానవ జన్మని సార్థకం చేసుకోవాలి. మళ్ళీ మళ్ళీ దొరికేది కాదు. ఇదే పరమాత్మ యొక్క ఆంతర్యం కూడా. పరపీడనం పాపాన్ని తాపాన్ని కలిగిస్తుంది. మహాభారతం యొక్క సారాంశం చెప్పడం ఒకే ఒక వాక్యం: పరపీడన మహాపాపం, పరోపకారం మహాపుణ్యం. ఇంతే. ఏ చరిత్ర విన్నా, ఏ జీవితం చూసినా అహింస పరమో ధర్మ అనగానే అంటే నవ్వులాటకైనా ఇతరులను, ఏ ప్రాణిని హింసించకూడదు. బాల్యంలో తూనీగలు పట్టుకోవటం, వాటికి గుచ్చటం, ఈ చేసినటువంటి ఒక మహర్షి కొరత శిక్ష పడ్డాడు. ఆయనే యమధర్మరాజుని శపిస్తే యమధర్మరాజు విదురుడుగా వచ్చాడు, దాసీపుత్రుడు. చూసారా? ఏ ప్రాణిని హింసించకూడదు, బాధ పెట్టకూడదు. ఎందుకంటారా? ప్రతి శరీరంలో ఉన్నది కూడా ఆయనేగా. ఇందాక చెప్పుకున్నాగా, ఈశ్వర సర్వభూతానామని. పరమాత్మ అంతర్యామిగా అంతటా ఉంటూ, అన్నీ గమనిస్తూ, మనలోనే ఉంటూ, మన పాప పుణ్యాల యొక్క కర్మలను లెక్కేసుకుంటూ ఉంటాడు. ఇది చిత్రగుప్తుడు అన్నారు. చిత్రగుప్తుడు ఎక్కడో లేడు, మన హృదయంలోనే ఉంటాడు. చిత్రంగా ఉండి గుప్తంగా లెక్కలేస్తాడు. ఈ సత్యాన్ని మనం మర్చిపోకూడదు. నీ ఆనందాన్ని ఇతరుల యొక్క ఆనందంలో వెతుక్కోవాలి. అంటే తోటివారు తృప్తిగా సంతోషంగా ఉండడానికి మన వంతు కర్తవ్యం మనస వాచ కర్మణ చేస్తూ ఉండాలి. ఇదే మానవ ధర్మం, జీవన గీతం, సృష్టి రహస్యం. ఇవన్నీ ఎవడైతే తన జీవితంలో అనుష్ఠాన పర్యంతానికి తెచ్చుకుంటాడో అటువంటి వాడు భగవంతుడి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి నోచుకుంటాడు. వాడు కూడా కర్మఫలాలు అనుభవిస్తాడు, కానీ చాలా సూక్ష్మంగా ఆ కర్మఫలాన్ని తీసేస్తాడు పరమాత్మ. ఉదాహరణకి, నీకు చెయ్యి పోవాలి, నువ్వు చేసిన పాపానికి నీ వేలుకుండే గోరు పోతుంది, ఒక వారం రోజులు మంట పుడుతుంది, ఆ తర్వాత మళ్ళీ కొత్త గోరు వస్తుంది. ఇది పరమాత్మ యొక్క అవ్యాజ అనుగ్రహం. అంటే కర్మ ఫలాలని తప్పించుకోవటానికి లేదు. చాలా మంది అనుకుంటారు పుణ్యం చేస్తే పాపం పోతుందని. పుణ్యం వేరే ఖాతా, పాపం వేరే ఖాతా. పాపాన్ని అనుభవించి పోగొట్టుకోవాలి. కాకపోతే భగవంతుడి యొక్క పాదాలు పట్టుకున్న వాడికి ఆ పాపం అనుభవించేటప్పుడు సూక్ష్మంగా నీకు దాటగలిగే కష్టమే ఇస్తాడు పరమాత్మ. నిన్ను తరింపజేస్తాడు. ఈ విషయం మనం జ్ఞాపకం పెట్టుకొని ఈ జన్మలోనైనా సత్కర్మలు చేయటానికి ప్రయత్నిద్దాం. పరోపకారం చేతనేంత వరకు చేసే ప్రయత్నం చేద్దాం. ఇతరుల యొక్క మనస్సుకి ఖేదం కలగకుండా ప్రయత్నం చేద్దాం. ఇతరులకి ఆనందం కలిగే పని మనం చేద్దాం. ఈ పనులన్నీ చేయటానికి మనకు కావలసినటువంటి శక్తియుక్తులన్నీ కూడా ఆ కృష్ణ భగవానుడు మనందరికీ అనుగ్రహించాలి అని మనసా వాచ కర్మణ కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి. మోహనవాణి పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ